పాస్పోర్ట్ రెన్యువల్కి సంబంధించి వైఎస్ జగన్కి ఊహించని సెట్బ్యాక్ కలిగింది. ఇప్పుడు ఆయన ముందు అనుకున్నట్టుగా లండన్ వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. ఇందులో ఆయన స్వయంకృతాపరాధం కూడా ఉంది. ప్రెస్టేజ్కి పోయి మాజీ సీఎం జగన్ లేనిపోని తలనొప్పి తెచ్చుకున్నారా? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్కి ఉన్న డిప్లొమాటిక్ పాస్పోర్టు ఓడిపోగానే రద్దయింది. ఆయన ఈ ఏడాది సెప్టెంబర్లో లండన్ వెళ్ళాలనుకున్నారు. దీంతో తన రెగ్యులర్ పాస్పోర్ట్ని రెన్యూ చేసుకోవాల్సి వచ్చింది. తన పాస్పోర్ట్ని రెన్యూ చేయాలని చెప్పి కోరుతూ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్లో సిబిఐ కోర్టును కోరారు. జగన్ పాస్పోర్టుని 5 ఏళ్లకు రెన్యూ చేయాలి అని, అదేవిధంగా ఆయన సెప్టెంబర్ 3 నుంచి 25 వరకు 3 వారాల పాటు లండన్లో పర్యటించవచ్చు అని చెప్పి హైదరాబాద్లో ఉన్నటువంటి సిబిఐ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. లండన్లో చదువుకుంటున్న తన కుమార్తె పుట్టినరోజు వేడుకలకి హాజరు కావడానికి వెళుతున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు చెప్పారు. లండన్లో తన పర్యటన కార్యక్రమం మొత్తాన్ని కూడా ఆయన సిబిఐ కోర్టుకి అట్లాగే సిబిఐ వారికి కూడా సమర్పించారు. అయితే ఇక్కడే ఒక చిక్కు వచ్చి పడింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం తాడేపల్లి అడ్రస్లో ఉంటున్నారు. అందుకని జగన్ తన పాస్పోర్ట్ రెన్యువల్ కోసం విజయవాడ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్కి అప్లై చేసుకున్నారు. దీని మీద ఆగస్టు 30వ తేదీన విజయవాడ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లేఖ రాశారు. ఏమని? ఎంపీలు ఎమ్మెల్యేల మీద కేసులను విచారించే విజయవాడ ప్రత్యేక కోర్టులో మీ మీద ఒక ప్రైవేట్ కేసు ఉంది అని చెప్పి అందులో వాళ్ళు రాశారు. ఏమిటి ఈ కేసు? సాక్షి మీడియాలో అప్పుడెప్పుడో వచ్చినటువంటి ఒక కథనం ఆధారంగా 6 ఏళ్ల క్రితం టీడీపీ నాయకుడు పొంగూరు నారాయణ గారు కోర్టులో ఒక ప్రైవేట్ కేసు వేశారు. ఈ విషయాన్ని పోలీసులు వెరిఫికేషన్ కనుక్కున్నారు. కాబట్టి ఆ కేసులో మీరు ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాతనే మీ పాస్పోర్ట్ని రెన్యువల్ చేయడం కుదురుతుంది అని చెప్పి ఈ లేఖలో రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ రాశారు. దీని మీద విజయవాడ కోర్టుని జగన్మోహన్ రెడ్డి అప్రోచ్ అయ్యారు. విజయవాడ కోర్టు జగన్ అప్లికేషన్ మీద నిన్న ఆర్డర్ ఇచ్చింది. ఈ ఆర్డర్లో విజయవాడ కోర్టు కొన్ని కఠినమైనటువంటి షరతులను పెట్టింది. పాస్పోర్ట్ రెన్యువల్ని 1 ఏడాదే చేయమని చెప్పింది. దీంతో పాటు 20,000 రూపాయలకి సొంత పూచీకత్తు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు అని ఆదేశించింది. ఈ నెల 6 నుంచి అంటే యాక్చువల్గా మరి 6వ తేదీ కూడా అయిపోయింది, 27వ తేదీలోగా పర్యటన ముగించాలి అని చెప్పింది. ఈ షరతులన్నీ కూడా కఠినంగా ఉన్నాయని, ఇవి ఇంతకుముందు మరి హైదరాబాద్ సిబిఐ కోర్టు ఇచ్చినటువంటి అనుమతికి వాళ్ళు విధించిన షరతులకు విరుద్ధంగా ఉన్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భావించారు. ఎందుకంటే సిబిఐ కోర్టు వారు ఇటువంటి షరతులు పెట్టలేదు. ఈ షరతుల వల్ల నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి వెంటనే వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. అయితే 20,000 రూపాయల సొంత పూచీకత్తు లాంటి షరతుల్ని జగన్మోహన్ రెడ్డి గారు అవమానకరంగా భావించినట్టున్నారు. అందువల్ల వెంటనే ఏపీ హైకోర్టులో నిన్న కేసు వేశారు. హైదరాబాద్ సిబిఐ కోర్టు షరతులకి విరుద్ధంగా ఉన్నటువంటి విజయవాడ ప్రత్యేక కోర్టు ఆదేశాలను కొట్టేయాలని చెప్పి అందులో కోరారు. ఈ కేసుని అత్యవసరంగా విచారణ జరపాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి లాయర్ పనోలు సుధాకర్ రెడ్డి కోర్టును కోరారు. అయితే హైకోర్టు వారు ఈ కేసుని సోమవారానికి వాయిదా వేశారు. దీంతో జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనకి బ్రేక్ పడింది. విజయవాడ కోర్టు చెప్పినట్టుగా ఏడాదికి రెన్యువల్ చేయించుకొని 20,000 రూపాయల పూచీకత్తు కడితే జగన్ లండన్ ప్రయాణం అనుకున్నట్టుగానే సాగేది. మరి ప్రెస్టేజ్కి పోయి ఆయన ఇబ్బంది తెచ్చుకున్నారేమో అన్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడిక మరి సోమవారం నాడు హైకోర్టులో ఏం జరుగుతుందో చూడాలి.